जय श्री कृष्ण। युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। మితమైన ఆహారము నడక కలవారు, కర్మలయందు మితమైన ప్రవర్తన కలవాడు, మితమైన నిద్ర, మితమైన జాగరణ గలవాడైన మనిషికి యోగము దుఃఖములను పోగొట్టునదిగా అవుతున్నది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. ముందు శ్లోకంలో ఆహారము నిద్రల పట్ల యోగి ఎలా ప్రవర్తించాలో చెప్పడమైనది. ఈ శ్లోకంలో ఏ పని చేసినా మితంగా చేయవలెనని చెప్పడమైనది. ఏ పనులు చేసినా, నిద్రపోయినా, మేలుకున్నా మితంగా వ్యవహరించవలెను. అటువంటి వారికే యోగము సిద్ధించును. మితము తప్పి ప్రవర్తించిన జీవునికి దుఃఖము నశించదు. కొందరు ధ్యానమును ప్రారంభించి లేక ఏదైనా పరమార్థ సాధనలు మొదలుపెట్టి ఆవేశంతో రాత్రి పగలు కృషి చేసినందువలన చివరకు శరీరం, మనస్సు బాధలకు గురవుతుంది. ఆ తప్పును చేస్తున్న సాధనపై ఆరోపిస్తున్నారు. అది సరికాదు. అది సాధన యొక్క దోషం కాదు, తమ ప్రవర్తన యొక్క దోషం. కొందరు తమ సాధన కాలంలో ఆహారం పూర్తిగా మానేసి ఆరోగ్యం పాడైన తరువాత మళ్ళీ ఆహారం తీసుకుని సాధన మొదలు పెట్టడం జరుగుతుంది. అందువల్ల అతి సర్వత్రా వర్జయేత్ అను సూత్రమును సాధకుడు బాగా గుర్తుంచుకొనివలెను. ఏ విషయంలోనైనా జీవుడు అతిగా ప్రవర్తించకూడదు. మితంగా ప్రవర్తించి తద్వారా దుఃఖమును అంతం చేసుకొనవలెను. దీనిని బట్టి దుఃఖమును పోగొట్టుకొనదలచిన వారు ఆత్మధ్యానమును ఆశ్రయించవలనంటే యుక్తాహార విహారి అయి ఈ యోగమును పాటించవలెను.